తెలంగాణ అభివృద్ధి కోసమే ప్రధాని మోదీని కలిశానని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోతే మోదీని కూడా ఉతికి ఆరేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఎవరైనా ట్రై చేసినా నా కొడకల్లారా ఒక్కొక్కరిని పడబెట్టి తొక్కుతామని పేగులు బయటకు తీసి బెడలేసుకుని ఊరేగుతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి, అగ్గి కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవరైనా మిగిలిస్తే చూస్తా, ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కి పేగులు బయటకు తీసి మెడలేసుకుని ఊరేగుతాం అంటూ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్లో నిర్వహించిన ప్రజా దీవెన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఉద్వేగంతో ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 ఏళ్లు, కేంద్రంలో బీజేపీ 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు ఏమీ చేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాకముందే ఏమీ చేయలేదంటూ విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ 10 ఏళ్లు, ఆ తర్వాత కాంగ్రెస్ 10 ఏళ్లు, బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నాయని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ మరో 10 ఏళ్లు అధికారంలో ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కంటే తనకు ఏది ముఖ్యం కాదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీకి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, అతిథి ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారమని తాను నమ్ముతానని రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను తలుపులు మూసి కడుపులో తలపెట్టలేదని, చెవులో గుసగుస పెట్టలేదని, అందరి ముందే బాజప్తా తెలంగాణకు అభివృద్ధి చేయమని అడిగినట్టు చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అంటే బిల్లారంగా సమితి అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్ రావు బిల్లారంగాల మాదిరిగా ఇష్టమున్నట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మంచితనం చేతకానితనం కాదని, తాను అడిగిన పనులు చేయకపోతే మోదీని చాకిరేవో పెట్టి చినికేదాకా ఉతికి ఆరిస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకపోతే తెలంగాణ నుంచే కాదు అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ వేసిన చిక్కుములను ఒక్కొక్కటిగా విప్పుతూ ఉద్యోగాలు ఇస్తూ నిరుద్యోగులకు భరోసా ఇస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 3 నెలలుగా విశ్రాంతి లేకుండా సచివాలయానికి వెళ్తూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కష్టపడుతున్నామని వివరించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని మాత్రం 2 నెలలకే పడగొడతామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ప్రభుత్వాన్ని పడగొడతామన్న వారికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, కార్యకర్తలే ముఖ్యమని తరచూ నేతలకు చెబుతుంటారని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో పాలమూరు బిడ్డ అయిన బూర్గుల రామకృష్ణారావును నెహ్రూ ముఖ్యమంత్రి చేశారని, ఇప్పుడు సోనియా గాంధీ తనకు అవకాశం ఇచ్చారని రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. తన పూర్వీకుల్లో ఎవరూ రాజకీయాల్లో లేరని చెప్పుకొచ్చారు. తాత, తండ్రి పేరు చెప్పుకొని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. సామాన్య కార్యకర్త నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. నీకు రాజకీయాలు అవసరమా అని తనను గతంలో అనేక మంది హేళన చేశారని సీఎం గుర్తు చేసుకున్నారు. మొదటిసారి తనను జెడ్పీటీసీ ఎమ్మెల్యేగా పాలమూరు ప్రజలు గెలిపించారని చెప్పుకొచ్చారు. తాను పదవుల కోసం ఏనాడు తాపత్రయపడలేదని చెప్పుకొచ్చారు. గొప్ప బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చిండ్రు, దాని బాధ్యతతో నిర్వహించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా కదా మిత్రులారా. ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అన్యాయం ఏం చేసినామా, ఇవాళ ఎందుకు 3 నెలల 6 నెలలు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇక్కడ కేడీ అంటుండు, అక్కడ మోడీ అంటుండు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా. కేసీఆర్ ఎన్నికైతే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైతే 10 ఏళ్లు ఆయన ఢిల్లీలో దర్బార్ చెలాయించవచ్చు. మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనియారంట. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా. ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. ఏం ఉద్దేశం, ఏం ఆలోచన? అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం 40% ఓట్లతోని గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఇది ప్రజాస్వామ్యానికి, దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా. విజ్ఞులు, మేధావులు ఆలోచన చేయాలి. దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర వెయ్యాలి. ఎందుకు పడగొడతామంటున్నా మా ప్రభుత్వాన్ని అంటే పార్టీ ఫిరాయింపులు, పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి, మీ జాతి అని నేను అడుగుతున్నా. ఒక పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ ఇవాళ కుర్చీలో కూర్చుంటే చూసి ఓర్వలేకపోతురా? ఏం మా పాలమూరు బిడ్డలకు అర్హత లేదా? మేము చదువుకోలేదా? మాకు హక్కులు లేవా? మేము ఈ రాష్ట్రంలో ప్రజలం కాదా? 4 కోట్లలో మేము లేమా? ఈ 4 కోట్ల ప్రజల కష్టాలలో మేము పోరాటం చేయలేదా? మేము తెలంగాణ ఉద్యమంలో లేమా? తెలంగాణ ఉద్యమంలో ఆ బేకార్గా నీ నుంచి పార్లమెంటుకు పంపించింది మేం కాదా? పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు, అయినా బేకారోడు కరీంనగర్ నుంచి మన జిల్లాకు వలసి వస్తే మనం గెలిపియలేదా? మన మంచితనం చేతగంతనమా అని నేను అడుగుతున్నా మా యువకుల్ని. కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై
మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటురేమో, తమాషా చేస్తురేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకు ఈడ్చిన బిడ్డను బిడ్డ. ఇక్కడ నుంచి వచ్చినోని తట్ట పని, పార పని, మట్టు పని, ముంబాయి దుబాయ్ వలసలు పోవడే కాదు బిడ్డ. నీలాంటి వాళ్ళని గోతి